హాయ్ అండ్ వెల్కమ్ టు కుకింగ్ లైట్. ఈ మన వీడియోలో మనము అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని చేసుకోబోతున్నాము. ఈ ప్రసాదము నోములకి వ్రతాలకి మనము చేసుకుంటాము. ఈ ప్రసాదాన్ని నేను ఎగ్జాక్ట్గా అన్నవరంలో ఎలా చేస్తారో అలాగే నేను చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా మరగాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో వాడే గోధుమ రవ్వ కాకుండా బన్సీ రవ్వ అని దొరుకుతుంది, దాన్ని వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని రవ్వ కలుపుతూ ఉండాలి. తర్వాత అది కొంచెం గట్టిపడిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/3 కప్పు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం పొడి వేసుకొని మిశ్రమం మొత్తం కలుపుకోవాలి. తరువాత కొంచెం పటిక వేసుకోవాలి. ఈ పటిక వేసుకోవటం వల్ల ప్రసాదం ఆరిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటుంది. తర్వాత కొంచెము యాలకుల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ప్రసాదం రెడీ అయినది. అచ్చము అన్నవరంలో ఎలా తయారు చేస్తారో అలాగే ఉంటుంది. తర్వాత గంటలు తరబడినా కానీ అది జ్యూసీగా తడిగా అలాగే ఉంటుంది. ఈ ప్రసాదానికి డ్రై ఫ్రూట్స్ ఏమీ వాడరు. పైన కొంచెం నెయ్యి వేస్తారు, తరువాత కొంచెం యాలకుల పొడి వేస్తారు. అంతేనండి, కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటాము. ఆ వ్రతానికి ఈ ప్రసాదం చేసుకోండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.